ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. కిరణ్ లేడేంటి? వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా? సిస్టర్ సిస్టర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ఎక్కడ? మేడం, ఆయన షిఫ్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. అలాగా. ICU 3లో కిరణ్ అనే పేషెంట్ ఉండాలి. రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో మేడం, నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను, మీరు రిసెప్షన్లో అడగండి. సరే. ఎక్స్క్యూజ్ మీ, ICU 3లో కిరణ్ పేషెంట్ లేడు, షిఫ్ట్ చేశారా? యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించేనా మీరు అడిగేది? ఎస్ అండి. ఆ కిరణ్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. పేషెంట్ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం. ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పారా? విజయవాడ తీసుకెళ్లారు మేడం. ట్రీట్మెంట్ అక్కడే చేయించుకుంటామని చెప్పారు మేడం. బిల్స్ అన్ని క్లియర్ చేశారు. ఇందాకే అతను స్పృహలోకి వచ్చాడని డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. డాక్టర్ మీకు ఫోన్ చేసిన సంగతి నాకు తెలియదు మేడం. అది కాదమ్మా, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు? వాళ్ళు అసలు పేరెంట్సేనా? పేషెంట్ పేరెంట్స్ అని వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు మేడం. ఛ! నాకు తెలిసి వాళ్ళు అసలు పేరెంట్స్ కాదమ్మా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉంది. చూడండి మేడం, వాళ్ళు పేషెంట్ తల్లిదండ్రులని ప్రూఫ్ చూపించి ఫోర్స్ చేస్తుంటే పంపించకుండా ఎలా ఉంటాం? మేడం ప్లీజ్, మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ పేషెంట్ కన్సర్న్ డాక్టర్ రేపు వస్తారు, వారితో మాట్లాడండి మేడం. ఒకవేళ కిరణ్ డిశ్చార్జ్ అయి ఉంటే ఫోన్ ఆన్ చేసి ఉంటాడు కదా. కిరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? ఛే! డాక్టర్ ఫోన్ చేయగానే బయలుదేరాను. ఇంతలోనే తను ఎలా డిశ్చార్జ్ అయ్యాడు? కిరణ్ని పేరెంట్సే తీసుకెళ్లారా? లేదంటే ఆ హాస్పిటల్లో నువ్వు రిసెప్షనిస్ట్ని మేనేజ్ చేసి నన్ను బోల్తా కొట్టించావు. నేను అదే టెక్నిక్తో నిన్ను బోల్తా కొట్టించాను. రాణమ్మ అత్తయ్య. సార్, మేడం ఫోను. నీకెందుకంత టెన్షన్? సార్, మేడం మహాలక్ష్మి సార్, మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏంటి ఎస్ఐ గారు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? నీ ఫోన్ లిఫ్ట్ చేయడమేనా నా డ్యూటీ? ఏం లేదు, పెళ్లికి ముందు ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నావు కదా. కావేరి, ఆ విషయం గురించి ఫోన్ చేసావా? చెప్పు చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? ఏంటి ముద్దనుకున్నావు కదా? మరి కాదా?
ముద్దు కోసమైతే డ్యూటీ వదిలేసి వచ్చేస్తావా? ఫోన్ రింగ్ అవ్వగానే సెకండ్లోనే లిఫ్ట్ చేస్తావా? కావేరి, నిన్ను ప్రేమించడానికి ముందు నువ్వు సైలెంట్గా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇంత వైలెంట్ అయిపోయావు? చచ్చచ్చ, అదేం లేదు. సరదాగా నిన్నేడిపిద్దామని. సరే, ఎందుకు కాల్ చేసావు? పోలీస్ స్టేషన్లో నాకంత ప్రేమగా టిఫిన్ తెప్పించావు కదా, మరి నేనేదైనా ప్రేమగా నీకోసం చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అది సరే, మీ అమ్మగారేమైనా క్లాస్ స్పీకరా? బాగా తిట్టిందని చెప్తాను, ఇంకోసారి కంప్లైంట్ చెయ్యడు. కావేరి, మాట్లాడవేంటి? నీ ఫోన్ దెబ్బకి ఇంటికి రాగానే అమ్మ నన్ను కబడ్డీ ఆడుకుంది. నా మీద బాగా కోపడింది కళ్యాణ్. అయ్యో, నేను మరీ అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వద్దని మీ అమ్మగారికి నీ ముందే చెప్పాను కదా. అలా చెప్పావనే నన్ను అస్సలు తిట్టలేదు. ఆ టాపిక్కే లేదు. నీ కేరింగ్కి లవ్ యూరా పోలీస్ బాబు. సర్లే, అమ్మా నాన్న అన్నాక ఆ మాత్రం భయం ఉండాలి కదా కావేరి. ఇంకోసారి అలా కంప్లైంట్ చెయ్యకు. మా అమ్మ నీకంటే ఎక్కువ డిసిప్లైను. సరే కానీ నువ్వు కొంచెం దూకుడు తగ్గించాలి. అమ్మ చెప్పిన మాట వినాలి కదా. అబ్బబ్బబ్బా, ఆ టాపిక్ ఫినిష్ అయిపోయింది, వదిలేయచ్చు కదా. సరే, ఇప్పుడు నీ టాపిక్ ఏంటి? నీకోసం ప్రేమతో నీకిష్టమైన గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. కావేరి, నిజంగానా? అవును, నేను ఎంత ఫుడీనో అంత మంచి కుక్కుని కూడా. అయితే నేను మా బాబాయ్ అదృష్టవంతులమే. అందుకే శాంపిల్ గా నీకోసము హల్వా చేసి పంపిస్తాను. 1 గంటలో కానిస్టేబుల్ని ఇంటికి పంపించు. హే, డ్యూటీలో ఉన్న వాళ్ళను ఇలాంటి పనులకు ఉపయోగించుకోకూడదు. హలో సార్, జయంత్ ఎవరు? మొదటి నుంచి నా లవ్ కి బిగ్ ఫ్యాన్. అంటే నా బ్రదర్. నీకు బావమరిది. సో ఫ్యామిలీ బాండింగ్ అనుకుని పంపించండి సార్. సార్ 10 నిమిషాల్లో ఇంటికెళ్ళి హల్వా తీసుకొస్తాను సార్. అరే, నువ్వెప్పుడు విన్నావు? ఎప్పుడొచ్చావు? మీ పక్కనే ఉండి అంతా వింటున్నాను సార్. మీ లవ్కి నేను పెద్ద ఫ్యాన్ని. హలో ఎస్ఐ గారు, వేడి వేడి హల్వా పంపిస్తాను, తిని తరించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మేడం. నా బామ్మర్దిని సారీ జయంత్ గారిని పంపిస్తాను, ఓకేనా? హా, ఓకే సార్, ప్రేమతో మేడం చేసిన హల్వా గురించి ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టండి సార్. #1 ట్రెండింగ్ లో ఉంటుంది. ఇది కన్ఫర్మ్ సార్. ముందు నువ్వు వెళ్ళి హల్వా తీసుకురా. సార్, మీ హల్వా ప్రేమ సూపర్ సార్.